మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాగూర్, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్, దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుగొనాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన సాధ్యమని తెలిపిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్నే శ్రీనివాసులు, భక్తుల రద్దీకి అనుగుణంగా ముస్తాబైన తిరుచానూరు రైల్వే స్టేషన్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాగూర్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రిని ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రగతికి, దేశ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమేనని, సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతామన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, గోడౌన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంగన్వాడీ స్కూల్స్కి, హాస్టల్స్కి సరఫరా చేసే బియ్యం నాణ్యతలో రాజీ పడేది లేదని, బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం నిఘా ఉంచిందని చెప్పారు. త్వరలోనే జిల్లాల వారీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ ఐజర్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి స్వచ్ఛతే సేవ 2025 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుద్ధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ 2014 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుంచి గ్రామాలలో, పట్టణాలలో స్వచ్ఛత పట్ల సమాజంలో పెరిగిన అవగాహన సానుకూల ఫలితాన్నిస్తున్నదని రమేష్ చంద్ర వివరించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్నే శ్రీనివాసులు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే. అనంతరం సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్నే శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి ఇంటి పై కప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం అవుతుందని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ను క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసిందన్నారు తిరుపతి జిల్లా రేణిగుంట చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్. తిరుచానూరు రైల్వే స్టేషన్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, సుమారు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారీగా తిరుచానూరు నుంచి రైళ్లు నడపడం ప్రారంభమైందని తెలియజేశారు. ప్రథమ దశలో చెన్నై, అరక్కోణం దిశలకు, రెండవ దశలో 2 రైళ్లు తిరుచానూరు నుంచి నడుస్తుండగా సుమారు 10 ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచే నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని ఆయన చెప్పారు. తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణుగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ స్టేషన్ భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.